మీ పార్టీ భవిష్యత్తు ఏంటి? అదే చెప్పినా కదా, అన్నాళ్ళు లండన్కి పోయినా, జింబాబే పోయినా, ఇంకో దేశానికి ఆఫ్రికా పోయినా, సౌత్ ఆఫ్రికా పోయినా, యాడికి పోయినా కూడా, ఇజ్రాయెల్ పోయినా, బ్రెజిల్ అంటే బ్రెజిల్లో మన బ్రెజిల్లో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బ్రెజిల్ ప్రెసిడెంట్ మనకు దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఆడించే కదా మనం మొన్న కంటైనర్ కూడా తిప్పిందే, కంటైనర్ తెప్పించింది. 25,000 కిలోలు డ్రగ్స్ తెప్పించినాం కంటైనరే. బ్రెజిల్లో ప్రెసిడెంట్ అయినప్పుడు మా విజయసాయి రెడ్డి కోతిమహమ్మడు కూడా ఈ ట్విట్టర్ను వేదిక తీసుకొని ట్వీట్ అయితే పెట్టడం జరిగింది, కంగ్రాచులేషన్స్ అని తెలిపినాడు. ఆడికి పోయినప్పటికీ నేను రాష్ట్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష పదవిని తీసుకొని ఇంక నేను ముందుకు పోవాలనే యోచనలో పార్టీ పక్కన మీరు తీసుకుంటున్నారు. తీసుకోవాల్సింది. ఇంక తీసుకోకుంటే ఇంక ఇటు సజ్జలు కాడు వీళ్ళు నాయకపార్థం ఇప్పుడు ఉండేదానికి బ్యాంకులో ఎంత ఉండదో, ఇంకా పార్టీ ఫండ్ ఎంత ఉండదో, ఏంది కథ ఇన్ని చూసుకొని ముందుకు యోచనలో జరగని ఏం జరుగుతుందో చూద్దాం. అయితే పార్టీ మారే యోచన అయితే లేదు, చూద్దాం. కెరకార్పి గారు మీరు చెప్పండి, ఏంది పరిస్థితి? ఆర్పీఓ రమ్మంటున్నాడు వాళ్ళ పార్టీలోకి. మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాను. మన శివరాజా గారి మీద సదుద్దేశం ఉంది, అంటే వాల్యుబుల్గా ఉంటాడు కానీ భార్గవ రెడ్డి డకైట్ నా కొడుకులాగా, సజ్జల రామకృష్ణారెడ్డి అడక్క దొబ్బే నా కొడుకులాగా బిహేవ్ చేయడు. కూటమి అంటున్నారు, మీరు అసెంబ్లీలో తట్టుకుంటారా వీళ్ళు ర్యాగింగ్? రఘురామకృష్ణరాజు గారు అదే మా బాధ, ఈయన మావాడే కొత్తవే అంటాడు. రఘురామకృష్ణరాజు గారి ఇంటికి పోయి మొన్న ఈ మధ్యనే రీసెంట్ గా 10 రోజులు, ఒక వారం అయింటారు, అయ్యా రఘురామకృష్ణరాజు పొరపాటు ఏదో జరిగిపోయింది, నువ్వు మళ్ళా మా పార్టీలోకి రా, నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిన్ను ఆహ్వానించాము అని చెప్పి ఇంటికి పోయి కలిసి మాట్లాడి వచ్చినా. ఏమన్నారు? నువ్వు కాబట్టి సరిపోయినావు, ఇంకెవరినంటే తన్ని బయట వచ్చున్నావు, నువ్వు కాబట్టి సరిపోయినావు సీమరాజా, నిన్నేం అనలేదు నేను, కావాలంటే నేను మీకు ఆధారాలు కూడా చూపిస్తాను. డిప్యూటీ సీఎం ఏమైపోయింది అక్కడ? ఏదో డిపాజిట్లు కోల్పోయారో లేకపోతే ఏదో అంటున్నారు, భారీ మెజారిటీ. మన ఇద్దరే మాట్లాడుకోవాలి డిప్యూటీ సీఎం గురించి. ఇప్పుడు ఆయన నిజాయితీగా మాట్లాడుతున్నాడు. అవును. ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే 12 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, 163 సీట్లు టీడీపీ కూటమి దక్కించుకుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఒరే మహానుభావులారా, తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకోవద్దు, పిల్లకాయల గంజాయితో పెట్టుకోవద్దు, ఇసుక దందాలు పెట్టుకోకూడదు, నన్ను చూడు నా అందం చూడని రోజు ఓ పక్క, విడుదల రజని ఓ పక్క, ఆ శ్రీరెడ్డి దాని చేత అమ్మన బూతులు తిట్టించారు. వాడి కూడా బోరుగడ్డ అనిలు, పోరం పోక పోసాని, వీళ్ళందరూ ఏం చేశారు? ఆడెవడో పంచ ప్రభాకరు, ఈ డకైట్ నా కొడుకు వేణుగోపాల స్వామి. లేటెస్ట్ గా ఎలక్షన్ కి 4 రోజుల ముందు ఒక కోయిల బయటకి దింపారు కదా. ఎవరిని? 4 రోజుల ముందు దింపారు, ఒక కోయిల కూర్చుంది ఇక మొన్నటి వరకు. కాదు వచ్చింది సింగిల్ టేబుల్. నేను అదే రఘురామకృష్ణరాజుతో చర్చలు జరిపింది చూపించాను వాళ్ళ ఇంట్లో. నిన్ను కాబట్టి నేను సరిగ్గా ఉన్నాను, నువ్వు లాంటి తన్ని బయట వచ్చును ఎవరినైతే అన్నాడు. అదే విధంగా ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడినావు, నేను మాట్లాడినా. ఇప్పుడు యాంకర్ శ్యామల ఉన్నది, పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం చూసినాను, ఆయాసం కూడా తప్పు కదా చూసింది అనేది నాకు వచ్చిన అని అడిగినాను నేను నిన్న. ఎవరైనా నేను ఎప్పుడైనా సరే ఎక్కడైనా మా పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడితే నేను ఖచ్చితంగా మాట్లాడతా. అది యాంకర్ శ్యామ ఉండదురా, పేరు ఏం పేరు ఆర్పి, జర్నలిస్ట్ శ్రావణియా ఎదురు బుదురుగా కూర్చొని ఒక్కొక్కరు ఈ కుర్చీ పట్టుకుంటానే ఉన్నారు. మరి కుర్చీలు ఆడ తీశారు మరి తెలియదు. సరే ఎట్టో ఏదో వాళ్ళ అలసాట్లు వాళ్ళు పడినారు, మనకి ఎందుకు లేకపోతే వాళ్ళు తిండి వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు తినగి వాళ్ళు అరిగించుకోగలుగుతున్నారు, మనకి ఎందుకో. సరే ఏదేమైనప్పటికీ కూడా విజయసాయి రెడ్డి ఆశీస్సులతో మేము నాయకించుకొని పోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మా ప్రణాళిక వేరేగా ఉంటుంది, మీరు దాన్ని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నారని నేను స్ట్రైట్కి వచ్చాను. సార్ ఇప్పుడు 163 సీట్లు, 151కే దరిద్రులు అంత ఇబ్బంది పెట్టారు. మా సజ్జలో 163 సీట్లు ఈరోజు ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయినాయి. 23-24 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇంకా లక్షల్లో ఓట్లు ఉంటాయి, 7-8 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి కాబట్టి అది నైట్ 10 వరకు జరుగుతుంది కాబట్టి అది కూడా క్లీన్ చిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నా, కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డితో స్టార్ట్ చేశాను నేను. ఒరే డకైట్ నా కొడక, ఆ మహాతల్లి ప్రశాంత్ రెడ్డి గారిని, వాళ్ళ హస్బెండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనొద్దన్నా. ఈ రోజు 2 లక్షల మెజారిటీతో పరిగెడుతుంది అక్కడ. మళ్ళీ నెల్లూరు 10కి 10. నేను చెప్పిన వాళ్ళిద్దరు జోలికి పోవద్దు, వాళ్ళు 10 మందికి సాయం చేసేవాళ్ళు అన్న. ఈరోజు తప్పుగా అనుకోద్దు, తెలుగుదేశం కూటమి చరిత్ర మార్చింది వేమిరెడ్డి గారు మాత్రమే. ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టాడో, నువ్వు కూడా చెప్పు సింహరాజు, అబద్ధం చెప్పాకు, ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టాడో, అంటే మన బలం మనకుంది కానీ ఆయన రావడం ప్రధాన బలమైంది. ఈ రోజు 163 సీట్లు అంటే చరిత్రలో ఎక్కడన్నా ఇది. మా విజయసాయి రెడ్డి పాపం వైజాగ్ నుంచి వచ్చారు. ఏటు
నాకు డిపాజిట్లు రాకుండా పోయాడు కదరా. ఆడు లోపల ప్రెస్ మీట్లు పెడతాడు. ఆడొచ్చేసి ఇప్పుడు స్క్రాప్ ఏమన్నా స్క్రాప్ నేను చెప్పిన చెత్త పనిచేసిన చెత్త కదా మీరు. చెత్త డస్ట్బిన్ లో ఉన్న చెత్తే, ఇలాంటి బయట పెద్ద డ్రమ్ లో ఉన్న చెత్తే, ఇలాంటి కారులో ఉన్న చెత్తే. చెత్తే ఈయన ఏమన్నాడు తెలిసిన, నెల్లూరుని ఏందో అన్నాడు స్వామి, గ్రీన్ సిటీ మాదిరి చేస్తాను అన్నాడు. ఎట్ట గ్రీన్ సిటీ? రాబూర్ అడవిలో ఉన్న ఎర్రసందనాలు ఆ ఏరియాలో బాగా దొరుకుతాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా అడవిలోకి పోవాలన్నా కూడా ఎన్కౌంటర్ చేశారు బాలపల్లి దగ్గర. అట్లాంటిది ఇంకా మనోడు గెలిచిండుంటే దీని ఎక్క సదరం చేసిండు. అడవిలో గ్రీన్ సిటీ ఇదే. ఎయిర్పోర్ట్ తెప్పిస్తాడు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చాం, తెలియదు నీకా? ఇప్పుడు రాయలసీమ వాడు ఎవడైనా సరే, ఇప్పుడు రాయలసీమలో చేపల చెరువులు ఇవన్నీ తక్కువ ఉంటాయి. ఇప్పుడు రాయలసీమలో ఏం చేస్తాను తెలిసిన, రాయలసీమలో రాగి సంగటి ఎక్కువ దొరుకుతుంది. మా రాయలసీమలో రాగి సంగటి ఎత్తుకొని వైజాగ్ బీచ్ కాడ, ఆర్కే బీచ్ కాడ పెట్టుకొని అమ్ముకొని మళ్ళా ఆడి నుంచి చేపలు కొనుక్కో మళ్ళా సాయంత్రానికి ఇక్కడికి వచ్చారు. ఏడికి? మన కడప జిల్లా వాసులు. ఆ మాత్రం జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టినారు. వ్యాపారాల్లో గోల్డ్ కూడా ఎత్తుకోపోతారు మానవతో ఉండేటి ఫ్లైట్లో. ఆ విధంగా డెవలప్మెంట్ చేశాం కాబట్టి మాకు ఈ రోజు ఇన్ని సీట్లు ఇచ్చారు జనాలు.